అదే కన్ను అదే ముక్కు అదే నువ్వేనా చూడండి కన్యాకుమారుని వడ్డుకొని కుడి చెంపబట్టి ఎరిసంపాయన మా చెంప ముద్దాడినయ్యరాదు ఎడమ చెంపబట్టి కుడి చెంప ముద్దాడినయ్యరాదు కుమారుని ఎత్తుకొని సంతోషపడ్డాడే కనగతే రాదు మరి మన ఏమి లేదు వచ్చేస్తున్నది నువ్వు బ్రహ్మాపురి పట్టం పోయి నూటొక్క బ్రాహ్మణం తీసుకొని వచ్చి వెంటే కొడుక చక్కని కుమారుడు జలమనామం తీసి పేరు వెళదాము కదరా చీపుడు కాలు పసుమోటాలు ఇంటికి 4 పనులైనాయి ఒక్కొక్క ఇంటి 5 ఫోన్లు అయినాయి కానీ ఆనాడి కాలంలో ఎందుకంటే చెంగలు ఎక్కువ ఉండే ఊళ్ళు తక్కువ ఉండే గుర్రాల ప్రయాణం పోయింది కోటలో నా గుర్రం తెచ్చి కచ్చర కళ్ళం పెట్టి కళ్ళకు గురుగలేసి గుర్రం ఎంత పోతుండో పిచ్చి గుర్రం నందాలే గుర్రం ఎట్లా పోతాదమ్మా కాదు అయ్యా ఎవరో కానీ పాండురంగని చెప్పి ఇటలేసుకుని తలుస్తున్నావురా పాండురంగాన్ని గుర్తు చేస్తున్నాం ఎందుకంటే మహారాష్ట్రలో ఉన్నాడు పాండురంగ విట్టల విట్టలు అంటున్నాము పిత్తల పిత్తల అనుకుంటున్నాం కాదు పిట్టలు కొట్టులేము పిట్టలు కొడుతుంది మేము కొండగట్టు మీద ఉంటాము కొండగట్టు మీద ఉండి కోడుకుంటు తింటామా మేము కాము మేము స్వచ్ఛమైన బ్రాహ్మణం అయ్యా మేము కోడుకుంటున్నాము కన్ను మొత్తం మాత్రం నాగము ఎందుకంటే కొండగట్ట మీద ఉండి అటువంటి పుట్టిన పేరు పెడతాము సత్యమైన సర్గం మొత్తం సత్యమైన బ్రాహ్మణము ఎందుకో రాకు నువ్వు నమస్తే ఎరుకుక్కలు ఎరుకుక్కలు కాదు యతేశ్వరుడు నమస్తే అయ్యా నారకట్టలు నారద భగవన్నము మీరు బలరాలు లేరా ఇక్కడ బలరాలం కాదురా బ్రాహ్మణులం మేమే ఓహో నమస్తే బామ్మర్దులు స్వచ్ఛమైన బ్రాహ్మణులము బ్రాహ్మణులేనా అయ్యా బ్రాహ్మణులు
మరి ఏమన్నా తిండి పోయినా ఏమన్నా ఉన్నా మీ చుట్టాలు మీ భార్య లేరా? లేరు. నీకేం కావాలి? ఎటు వచ్చినావు? అయ్యా మరి కాంచనాపురి పట్టణం మీద మా రాజు కనకసేన మహారాజు వస్తున్న భార్య కాంచనదేవి. అయితే ఎవరండి వచ్చిన వాళ్ళు? నీకెందుకే తల్లి? ఎందుకంటే మొగళ్ళు వచ్చినప్పుడు మొగలు మర్యాద ఉండాలి, ఆడలు వస్తే ఆడల మర్యాద ఉండాలి. నాకెందుకు కానీ మగవాళ్ళ మాట ఏంటైనా అన్నారా? నన్ను అంటదండి. వచ్చిన వాళ్ళకు నీళ్ళు ఇస్తాండి. వచ్చిన అతిథి బాగా దొరికేలా వచ్చిన రైలు మీద వచ్చిన మరి దేని మీద వచ్చింది? రైలు మీద వచ్చిన హలో హాయ్ బాబు. హాయ్ బేబీ. నువ్వేనా? మా ఇంట్లో ఇవ్వరు లేరా ఎవరు లేరా అంటున్నావు. అదేదమ్మా, ఎందుకంటే ఇప్పటికైనా అప్పటికైనా అచ్చులను ఎందుకంటే అరుచుకోలో ఉన్నూరేమో పడతనం పొరుగురేమో కొత్తతనం అంటారు. అచ్చులను గౌరవించింది అది గొప్పతనం. ముందరికి వస్తే అమ్మా. నీళ్ళు కావాలా? ఏమందంగా అబ్బాయి పిల్లగాడు ఒక చిరంజీవినా ఒక బాలకృష్ణ ఎన్టీ రామారావు తండ్రేనా? అట్టి నేను నాగేశ్వరరావేనా తండ్రినా? నీ ఐదు పరిచయాలు చూద్దామంటే ఒక బాహుబలి ఉన్న ప్రభాస్, ఒక రామ్ చరణ్, ఒక ఎన్టీఆర్, ఒక చిరంజీవి, ఒక బాలకృష్ణ, వాళ్ళ విరవసలు లేవు. అలా విరం ఉన్నావు అనుకుంటున్నావా? అలా విరం దేవుడు. చంద్రముఖి సీరియల్ ఒక నారిగడ వస్తుండే, ఏమో నారిగడ విరం ఉన్నావు. నారిగని చెప్తున్నా ఏమో చెట్టెక్కి అప్పట్లో బాగా దెబ్బలు పడతాడు. చంద్రబాబు సీరియల్ నారిగలు అంటూ ఉండే ఆని ఫేస్ కట్ నీ ఫేస్ కట్ సేమ్ సేమ్ ఉన్నది. అవునా నారిగా? నీకు ఏం కావాలి? నీళ్ళ కొరకు వచ్చినాడు అమ్మ నీళ్ళు అంటే నీళ్ళు ఇస్తాను. స్టైల్ కొట్టుడు, అంగి చింపుకున్నాడు, చెక్క చెంగిడు కింద నీకు అవసరం ఆరా? నీకు నాన్న అక్క చెల్లెలు లేరా? నన్ను పోయి కొనమికే తెచ్చినాడు అబ్బాయి. అందుకని అంతగా పెద్దలు ఏమంటారు, నమ్మద్దు తమ్ముడా ఈ ఆడోళ్ళ మాట ఈనద్దు. అరే ఎన్టీఆర్ తిరంగా ఉన్నావంటే ఎన్టీఆర్ రామారావు తిరంగా ఉన్నావంటే ఆ తండ్రి తిరంగా ఉన్నావంటే ఆవరావు. ఆ తండ్రిని చూసినావు రామారావు తండ్రి? చూడలేరా? నువ్వేం చూసినావా అన్న? చూసినావు. నేను చూసి వచ్చినా ఆయన చదవాలి చదువుకుంటా అయిపో కొద్దిోడా కడుపు కొద్దిగా బొడ్డు వచ్చి పెరిగి వచ్చామా బోడి పోషిందా ఉడుకుడుకుది ఛాయా బాగా తాగుడు అలవాటు బాగుండేది నాకు. నా భార్య అది దొరికేది కాదు. అది మూడో భార్య, నాకు మూడో భార్య. గుణపట్టిగా కనుగొనేది కూడా నేను నాలుగదండి. అయ్యా మీరేనా బ్రాహ్మణులు? మేమే. సరే సరే రంగయ్య. ఆ రోజు నన్ను ఉండగా బ్రాహ్మణులు కోరి వెళ్ళినాడు ప్రధాని చంద్రబలము శుక్లం వరదరం విష్ణు శివరణం చతుర్భుజం ప్రసన్నవదనం దాయే సర్వ విఘ్నోపశాంతే. బ్రాహ్మణులకు చిన్న చిన్న బ్రాహ్మణులకు చిన్న పీడ చేసి పెద్ద పెద్ద బ్రాహ్మణులకు పెద్ద పీడ చేసి రాదు. కాలుగాడికి కన్నా దానం చేసి వడవంటి ఒక బ్రాహ్మణ చెంతకు వచ్చి రాదు. అయ్యా బ్రాహ్మణ రండి అయ్యా బ్రాహ్మణ
భగవంతుడితో సమానం బ్రాహ్మణులంటే పెద్దలంటే పెరగన్న మూట అవును మరి పెద్దల మూట పెరమన్నం సత్యంటారయ్యా అవును మరి కోటి నోములు నోమికోవాలి 6 పనులు కట్ట నాకు చక్కని కుమారుడు పుట్టింది మరి నా కుమారు జన్మనామ తీసి చక్కని పేరు పెడితే నీకు అడిగినన్ని కట్నాలు ఇచ్చగలరే బ్రాహ్మణ మావురారా ఎల్లమ్మ వరాన పుట్టిన కొడుకు కొడుకు పేరు కావిరి రాజు కొడుకు పేరు పుట్టంగా పుత్రుడు పెరంగ చతుడు మాదండి బలవీరు దిక్కల్ల తీరుడు చుక్కల్ల చతుడు తల్లిదండ్రికి తగిన కొడుకు ఆడగట్టుకు ముద్దు బిడ్డ ఎవరిని కొట్టడు కొట్టించుకోడు ఎవరిని తిట్టడు తిట్టించుకోడు ఎదటి వాళ్ళకు దుఃఖం పెట్టే కొడుకు కాదు తల్లిదండ్రికి తగిన కొడుకు ఆడకట్టుకు ముద్దు బిడ్డ ఈ కొడుకు పేరు కవిన్న రాజు కవిన్న రాజు సంతోషపడ్డాడే కవిన్న రాజు మటవంటి నా కొడుకు కవిన రాదని చెప్పి నాకు పేరు పెట్టిన నాకు చాలా సంతోషం అని చెప్పి మటవంటి రాజు కనుక చేర రాజు సంతోషపడ్డాడు కనయ్య నా కుమారుడి కవిన రాదని చెప్పి పేరు పెట్టింది కానీ అయ్య మూల గండాలే రుడరయ్యో మళ్ళీ ఒకసారి గండాలు కాచారా చూడరే బ్రాహ్మణులారా సాదాల గండం పూరాలే గండం లేదు గండము కొడుకు కచ్చినారు గండము లేదు కానీ నీ కొడుకు గండము కొడుకు కచ్చిందో ఈ రాజా మరి నా కొడుకు వంటి కొడుకు గన్నాన కొడుకు వచ్చిందని అన్నారు మరి ఎలాంటి గండము మరి ఏమి చేసి ఈ గండము తొలగిపోవాలా మరి నా కొడుకు బతకాలంటే నేను ఏమైనా ప్రయత్నం చేయాలా ఏమన్నా దానికి మనం మార్గం లేదా స్వామి నా కొడుకు బతికే ఉపాయం ఏమన్నది లేదా స్వామి ఉన్నది ఎందుకంటే ప్రశ్ననే వేసావు ప్రశ్నకు సమాధానం లేదా మరి పుండు పుట్టింది పుండు కొట్టుని మందు లేదా మరి తాళం ఉంది తాళంకు తాళం చేతు లేదా మరి కొడుకు బతికే తక్కువ మార్గం లేదని పలికావు అయ్యా నీ కొడుకు బతకాలంటే 16 ఏళ్ల వీరుడైనాక 4 దేశాలు వెతికి అయితే చూడ చక్కని అటువంటి కోడలు కొడుకు పెళ్లి పెళ్లి చేసిన 16 రోజులు నాడు నొష్టికి అటువంటి బాతికము కాలుకు పావురం చేతు కంకరము ఒడి వాళ్ళ బియ్యం ఒడి వాళ్ళు ఉండంగా కాలుకు పావురాలు పసు బట్టల మీద ఉండంగా భార్య భర్తలు ముందు 16 రోజుల కన్నా ముందు
అయితే పచ్చగా పూలు తీసుకురావాలి గోరెంక నదిలో పోయి 101 బ్రాహ్మణులు తీసుకొచ్చి వేకనాలు చేయాలి 108 గుండాలు కావించాలి 101 బ్రాహ్మణులు రావాలి 5 నుండి ఎవరు యజ్ఞానికి అటువంటి పువ్వులు కావాలి పువ్వుల కొరకు నీ కొడుకు అటువంటి ఎవరు పువ్వులకు వాటిని పంపాలి పచ్చకన్నుల పువ్వులు తెచ్చి నీ కొడుకు కోడల్ని అటువంటి పీట పైన కూర్చుండబెట్టి 108 రోజులు అటువంటి ఎవరు యజ్ఞం చేస్తే వచ్చినాక నువ్వు దోషిపోతుందయ్యా సరే అని చెప్పి రాజు సంతోషపడ్డాడే కనుక చిన్నరాజు మరి వచ్చిన బ్రాహ్మణ పూరి అన్నం పోయిన బిడ్డ భోజనం చేస్తారా బ్రాహ్మణులు బ్రాహ్మణులు అంటే బ్రహ్మజంతో సమానం చెట్టు పుట్టే కాలం వస్తారని కడవ కలిగి ఉంటున్నారు మరి పప్పు చారు అని నిలుపండి ఏంది పప్పు అన్న చిచ్చి 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 అవ్వా పప్పు చారు అనమాట మోరులో మట్టి పూర్త తిన్నట్టు మీ ముట్టమవి మరి అడుగులు పోలిక ఇచ్చిన బుక్ అండి అబ్బా అటుకులు 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 చెప్పి అటుకుల మీద ప్రేమ పడుతుంది అటుకులు తింటే నీకు తెలుసా అటుకులు అంటే పురుగులు బుక్కినట్టు మాకు మరి పట్టు పాలు తాగండి మంచి గ్లాస్ అబ్బబ్బా అమ్మ గేదెల రక్తం గోదల రక్తం తాగమ్మా పట్టుకుని తాగండి తాగమమ్మా గోదల రక్తం గేదెల రక్తం మేము తాగం తాగరా పశువుల రక్తాలు ఆ. పట్టు పాలు తాగకపోతే మామిడి పళ్ళ జ్యూస్ తాగండి అబ్బా ఇప్పటికైనా అప్పటికైనా ఎండాకాలం ఉగాది అప్పుడు మామిడి పళ్ళని చెప్పి మోదు పాడి మామిడి పళ్ళ రసం తాగుతుంది దాని మీనింగ్ తెలుసా మీనింగ్ ఏంది కానీ ఎందుకంటే మామిడి పళ్ళ రసం అంటే పచ్చ ఉంటుంది కాబట్టి అప్పుడు పుట్టిన కూరగాయల పచ్చ పురుగు తాగినట్టు అంటే మీరు ఇవి తినరు తినాం ఇవి తాగరు తాగం మరి కూరలు తినండి ఆ. ఆకుకూర గోంగూర చిక్కుడుకాయ నెల్లికూర బొద్దికూర కాకరకాయ సొరకాయ బీరకాయ వంకాయ టమాటా పాలకూర తోటకూర లడ్డు పేడ జిలేబీ కోవా బర్ఫు వెన్న జున్ను నెయ్యి సల్ల పెరుగు ఇడ్లీ వడ దోశ పూరి గురుగులు బజ్జీలు మిరపకాయ బజ్జీలు అప్పాలు అరిసెలు గారెలు బూరెలు అన్ని వేస్తాం తినిపోండి ఇది ఆంధ్ర ఓటర్ల జీతం ఉన్నట్టుంది రాజుకు పిల్ల దొరకదు కాబట్టి ఆంధ్ర ఓటర్లు పోయి లవ్ చేసుకుని తెచ్చుకున్నారు అవి మా ఇంట్లో చేసే వంటలు అయ్యా అమ్మ ఎవి ముట్టమ్మా మేము బియ్యారుల పొద్దు ఇవన్నీ తినరా అవి తినమమ్మా చుట్టుముట్టంటే కోడి పీచులు తిన్నట్టు మాకు అన్న సొక్కమైన బ్రాహ్మణ సుఖం చూసి ఒక మందు పట్టిన మన నీచు తినం కౌసు తినం మరి ఏం చెప్పండి మరి పచ్చడి గడ్డేస్తే గడ్డి తింటారా అదే మీ కేంద్రం అనుకున్నాం గోదరం అనుకుని చుట్టపోదాం అనుకున్నామా కష్టం అనుకున్నామా ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారు ఇట్లా సపరేట్ రోగులకు అమ్మకు అర్థం కావాలి అమ్మకి అర్థమవుతలేదు పాపము పిచ్చి చిన్న పిల్ల కదా ఏం అర్థం కాదు అమ్మనే చిన్న పిల్ల నువ్వే చిన్న పిల్ల చిన్న పిల్లకు చిన్న పిల్ల అడుగు నీ అమ్మ కడుపు కారం. అమాయకురాలు చాలా అమాయకురాలు ఓ నీకే ఇక 7 పెడతా ఇక్కడ 8 పెడతా నాకు అడుగు అమాయకురాలు మాకే ఆగయ్యా చెప్పండి అమ్మ ఏందుకంటే అమ్మ నీ పెడతా మేము తినాం ఒకటే మాట నీకెరక నాకెరక మధ్యలో గోడకెరక మరి వీళ్ళు తినేది భోజనము అయ్యా మేము తినేది పోయినామంటే 36 కోడిగుడ్లు తీసుకురా కోడిగుడ్డు ఉడకబెట్టి పొట్టు తీయి కోడిగుడ్డానికి ఆశ్చర్యపోకు కోడిగుడ్డు అంటే సచ్చింది కాదు బతికింది కాదు పానం ఉన్నది కాదు పానం లేదు కాదు అది అలాలు కాదు అది మూసాలు కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు శేఖరరావు కలిపి అంటే మీ బ్రాహ్మణ కోసం సపరేట్ సపరేట్గా ఇక కోడిగుడ్డు ఉడకబెట్టి పళ్ళంలో పెట్టి మీరు ఇక్కడ అన్నం కప్పేసి చుట్టుముట్టు శాఖలు పెట్టు 2 బాటల గుడంబ తీసుకురా గుడంబ అయ్యో దేశీ తాగుతారా మీరు ముందు ఎందుకంటే 3 వేల శివుడు ముందు కదా కళ్ళు మూసిన శంకరుడు అది అప్పుడు ఎందుకు పంచామృతం కాదు, మత్తు పదార్థం కాదా కాదు పంచామృతం మరి కోడిగుడ్లు అంటే అది కౌసు కాదా కాదు కాదు అయ్యా సచ్చింది కాదు బతికింది కాదు పానం ఉన్నది కాదు పానం లేదు కాదు ఇక లోపల రూములో పెడితే ఒక పెగ్గు కొట్టుడు ఒక బుట్టు తినుడు ఓం శివాయ నమః ఓం నారాయణ నమః నువ్వు నిజమైన బ్రాహ్మణుడు నువ్వు కాదు కాదు బ్రాహ్మణుడు వస్తాయిగా అయ్యా మా తండ్రి బ్రాహ్మణుడు మా తల్లి ఎద కలిపి మధ్యలో పుట్టిన బాడ కావుని కన్నా తల్లి లేక లేక ఒక్క కొడుకు కవిన వారని చేతవండి ప్రేమ కొద్ది రాడుకుంటా
పైనల్ల బాలుడు ఎప్పుడైందో అమరో మనగన్న తల్లే మమ్మీ ఓ మమ్మీ నాకు బంగారి పండిగో అమ్మ నాకు సక్కాని తచ్చుకొని పోని ఆనాటి కాలంలో బొమ్మగా ఆటలుండే దసరాల ఆటలుండే దానితో ఆటలాడింది కానీ ఆనాటి కాలంలో బట ఈ తెలుపు అంగులు లేకుండా ఆనాడు కాలంలో ఈనాడు కాలంలో తచ్చుకొని నా మనముడు తచ్చుకొని గిట్లా అయ్యేడు అది ఏడు అన్నమే తింటాడు జోకర్ ఈ జోకర్ అన్నమాట తప్పు కాదు 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 ఆనాటి కాలంలో గర్భ స్త్రీలు భగవద్గీత రామాయణం ధర్మ కథలు నీతి కథలు విన్నారట. అవునవును గర్భస్త్రీలు అవునవును. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమింటారు సీరియల్ 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 సినిమాలు సినిమాలు చూస్తున్నారు కాబట్టి ఆ ప్రభావం ఈ పిల్లల మీద పడి మూడేళ్ల పిల్లగాడికి అటువంటి టచ్ ఫోన్ అయితేనే అన్నం తింటాడు, లేకుంటే అన్నం తినలేడు. మన తప్పేం లేదు. అప్పుడే నా ఇంట్లో జరుగుతున్నా మనం రాజకులము క్షత్రియము పాలగోత్రమందున సరవులు నిర్మాణారా కొడుక సాపులు ఇయ్యాలారా గొప్ప సరుకని గొప్ప వాడు వై గొప్ప పేరు దేవరా గొప్ప సరుకని గొప్ప వాడు వై గొప్ప పేరు దేవరా కవకిరా నా కొడుక మూడోవని తమురా సరవజ వడనిరా నా కొడుక మూడోవని తమురా చదువునే నీ వారికి నా పుట్టలెంతవని తమురా చదువునే నీ వారికి నా పుట్టలెంతవని తమురా చదువంటే మనిషి జీవన సూత్రం చదివే గొప్పదిరా చదువంటే మన బడికి వెళ్ళి చదువుకో. మమ్మీ బడికి పోవాలనా? వాణి కూడా దొరకపో. కన్నా తల్లి వడవంటి స్నానం పోశారు, కన్న తల్లి పైన శ్రీ సరస్వతి పోయేసి అటువంటి పిల్లగాడు అసలు వారి బడికి వాడిని చెప్పి వడవంటి చదువు తీసుకుని లోపలికి వచ్చాడు. నమస్తే పుత్రవారు. నమస్తే పంతులు అను. నమస్తే పంతులు. అరే వీడెవడయా? రే నమస్తే సార్. నమస్తే సార్. వీళ్ళెవడయా ఈ పిల్లడు? మా ఇంటి పక్క ఉంటాడు, మా ఇంటి పక్క వాళ్ళు. పక్కోడా? ఇంటి పక్క మనిషా? ఇంటి పక్క. బాబు నీ పేరేంటి? నా పేరు కవిన. ఆహో ఈ ఊళ్ళో అటువంటి కనకసేన మహారాజు కుమారుడు. సరే సరే బాబు. మీ భార్య కిషన్ లేరా? మేడం లేదా? మేడం లేదా? చదువు చెప్పవాడు ఎట్లా మాట్లాడుతున్నా నాకు అర్థం అవ్వలేదు. మరి నా గురించి కూడా చెప్పండి. నా బాగా ఉండ మాట్లాడితే నేను కొడతా అవన్నీ చెప్పు. కొట్టాలంటే నేనేం చెప్పాలా? పో, బాబాతోటి గోలతోటి ఛానల్ ఏమయ్య రాజకుమారా? చదువుకుంటావు కదా? ఓకే, నీ పేరుగా నీ ఇష్టం రమ్మని చెప్పింది. అరే నువ్వు బలరంగా కొడుకు కదా? కాదు, నా పేరు నీ దాని మీద ఎక్కించుకోవా? నీ పేరు నీ దాని మీద ఎక్కించుకోవా? నా మీద కాదురండి అమ్మగడు మారా. రిజిస్టర్ నమోదు చేసుకున్నావా? నువ్వు బలరంగా కొడుకు కదరా? కాదు. నువ్వు అప్పట్లో బలరం అయిపోయావు కదా? కాదు, బంద్ చేసిన కాదురా, నువ్వు బడికి వస్తావు పారిపోతున్నావు. నీ పేరు ఎత్తారా? నువ్వు చెప్పమంటే పేరు చెప్తావు. ఇగో
మా అవ్వ పేడేమో మా బాప పేడేమో సత్యనాశనం. మా అవ్వ పేడేమో సావుడు కొట్టం. నా పేరు పీర్ల బంగారా. పొద్దుగా మీ అవ్వ తిడుతుంది. మా అత్త మామ ఎప్పుడు మా ఇంటికి వాడి వస్తారు. పెద్ద కొడుకు ఇంటికి పోడు, నడుచు కొడుకు ఇంటికి పోడు, ఎప్పుడు మా ఇంటికి వాడుతారు అని చెప్పి తిట్లు ఎప్పుడు కావు. ఓ గట్టాను మరి. మా అవ్వ రోజు మా డాడీని ఎప్పుడు సుబ్రహ్మణ్యం రోజు పొద్దున లేస్తాం మా ఇంట్లో. రోజు మా పాప ఊగుడు మా ఊరంటే మీ బాబుకి ఏమన్నా దేవుడు వస్తాడు. దేవుడు రాదు. ఇదే ఈ దేవుడు ఈ దేవుడు ఉన్నది. ఓకే పర్వాలేదు. దేవుడు ఉంటే మా ఇంటికి మంచిది. ఇగో నా పేడేమో మా బాప పేడేమో కూసిగాడు. మంచి పేరు చెప్పురా. బరాబర్ చెప్తా. ఇంటి పేరు చెప్పా. మా ఇంటి పేరు నందోళ్ళు. రైట్. మా ఇల్లు నడువులు ఉన్నది. గుడేనుక మా ఇల్లు. మా ఇంటి పేరు నందోళ్ళు. నా పేరు ఎంగయ్య. నా దోస్తులు నా స్నేహితులు నా క్లాస్మేట్లు ఏమని పిలుస్తారు? ఇక నన్ను రోజు గుడి వెనక నందెంగయ్య. నేను ఎంతమంది పేరు చెప్తాను. నంది వెంగయ్య గుడి వెనక నందనం అంటున్నావారా? గుడి వెనకాల నంది వెంకయ్య, గుడి వెనకాల నంది వెంకయ్య అంటారు. అంతే మరి. ఇంకోసారి నువ్వు గుడి వెనక మట్టు వస్తాయి మొత్తం వస్తాయి. అచ్చినట్టే ఉన్నాయి. ఉన్నాయి పోతాను ఉన్నాయి పోతాను పుట్టకు మరి నీతో కుక్కలు పోగొడుతున్నావు నాకు. మరి పెట్టి మేడం గారు వాళ్ళు పెట్టియవి ఇంకా పెట్టియవే మరి. మళ్ళీ పెట్టి గడ్డి సరస్వతి నమ శుభ్రమరదే కామరూపిణి విద్యారంభం కరిక్ష్యామి సిద్ధిరి భవతో మేషిత పద్మ పత్ర విశాలి పద్మ దేవి సామ పద సరస్వతి గురు బ్రహ్మ గురు సత్యం పరబ్రహ్మ తస్మేశ్వరి గురవే నమః. అనవరా అత్తయ్య మత్త అత్తయ్య నాకు ఇండియానే చెప్పినాక అత్తయ్య ఎవరికైనా కొత్తగా రోజు 2 రోజు అంటే అత్తయ్య మరి అద్దు మరి 2 ముక్కుతోగా చేసి మేలు. శ్రీరాములు నీవే కలవు. శ్రీరాములు నువ్వే కలదు. తిరిగిరి కాదురా శ్రీరాములు. శ్రీరాములు రంజని రంజని సౌరాని సన్నీరో రోజు మాటికి ట్యూషన్ రారా. బాబు రాజకుమార్ నువ్వు చదువుకోవయ్యా. నీకు వచ్చిన చదువు ఎవరికి రాని ఇక్కడ మాకు రాదు. వాగాడికి పిల్లగాడైన ఎవరు కవిత రాజు వాగాడికి అన్న 7 12 శివుడాయే కోటికి మంది నూడికి వస్తా హనుమానుడై తల్లి చెంతకైనా
తల్లి 16 సంవత్సరాలు నా చదువులు పడిచిపోయాయి తల్లి, నా సాగులు పడిచిపోయాయి తల్లి. నువ్వు ఆకలాయ అన్నం పెట్టని చెప్పి నా తల్లి చెంతకు వస్తున్నాడు కదా రా కవిన రాజు. అయినా కన్న తండ్రి ఎవరయ్యా కనుక జన రాజు ఏమన్నాడు, ఇవాళ దినమునాడు నా కుమారుడికి 16 ఏళ్లకు ఒక నెల తక్కువ ఉన్నది. మరి మా నాడబడవంటి ఎవరయ్యా బ్రాహ్మణులు ఏమని చెప్పారు, 16 సంవత్సరాల పిల్లగానికి పెళ్లి చేయాలి. ఒడివాళ్ళ బియ్యం ఒడివాళ్ళ ఉండాలి, వెస్ట్ బాగా ఉండాలి, పెళ్లి బస్సు బట్టలు ఉండాలి. అయినా పెళ్లి కావాలి కానీ ఏకంగా కావద్దు. అర్థమవుతున్నదా? పెళ్ళైన 16 రోజుల నాడు నా కొడుకుని వాడమంటే ఎర్రగా మూసిన ఎనిమిది కొండలు పచ్చగా మూసిన 5 కొండలకు పంపించాలా. మరి పుష్పంలో తీసుకొచ్చినాక నహిరాని ఒక రాధిక దర్బారుది కాదు, నా కన్న కుమారుడి రాధిక దర్బారు కూర్చుండే పెట్టాలి. అయినా అటువంటి పట్టాభిషేకం కట్టిన నా కొడుకు వచ్చిన గన్నం తొలగిపోతుందట. మరి నా కొడుకు బతుకుతాడని చెప్పి బ్రాహ్మణులు చెప్పారు. ఇప్పుడే నా కుమారుడికి చక్కని పెళ్లి చేసి ఆయన అటువంటి పుష్పముల కోసం పంపిస్తాను చెప్పి రాజు అటువంటి కనుక రాజు అయ్యయ్యో ననగన్నా తండ్రి కవిత రాజు నీకు పెళ్లి చేస్తాను, పెళ్లి చేసుకుంటావా చెప్పి అని అడిగాడు. నేను ఉండవంటి పెళ్లి చేసుకుంటా చెప్పి కన్న కుమారుడు వస్తున్నాడు. కన్న కుమారుడు కవిత రాజును తోలుకొని తన బాజైన గాయ కాజల దేవి తోలుకొని లోపల కాపులు కరణాలు పట్టు బ్రాహ్మణులు యథా పండితులు తోలుకొని రాజు అయినటువంటి పిండి బియ్యం కట్టుకొని ఎక్కడైతే పిల్ల దొరుకుతుందో అక్కడనే పోయిన అటువంటి నా చక్కని కొడుకు కవిత రాజుకు పెళ్లి చేసుకున్నచ్చు అని చెప్పి పల్లె ఆడుతున్నాడు.